సోదరులారా, ఇప్పుడు మీరు చూస్తుంది రాజుగారి యొక్క దానిమ్మ తోట. సోదరులారా, మీరు చూడొచ్చు. ఆఫ్టర్ హార్డ్ వర్క్ చాలా చేసిన తర్వాత మనకి ఇలాంటి విజిబుల్గా అంటే పూతలు అనేవి ఈ విధంగా మనకి అపీర్ అయిన సోదరులారా మీరు చూడొచ్చు. దాదాపు ఎక్కువగా ఫీమేలే మనకు కనబడుతున్నాయి. అక్కడక్కడ మేల్ కూడా ఉన్నాయి. సో మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ చూసుంటారు. అప్పుడు సరిగా మనకి పూతలు అనేవి సరిగా రాలేదు. సో కొంచెం కష్టాల దశ నుంచి ఇప్పుడే మనం ఒక మంచి హెల్దీగా మనం ఈ యొక్క దానిమ్మ చెట్లను చూడగలుగుతున్నాం సోదరులారా మీరు చూడొచ్చు. కేవలం మంచి అప్లికేషన్స్, ప్రాపర్ ట్రీట్మెంట్స్ చేయటం వల్ల చాలా వరకు రిజల్ట్ పాసిబుల్ సోదరులారా మీరు చూడొచ్చు. అద్భుతమైన రిజల్ట్ సోదరులారా మీరు చూడండి. సో ఇవన్నీ కేవలం రైతు యొక్క ఇంట్రెస్ట్ అన్నమాట. రైతు ఏంటంటే లేదు సార్ ఇది సరిపోదు, ఇంకా కావాలని చెప్పి మీరు చూడండి ఈ విధంగా ఈ యొక్క ఇంకా వస్తున్నాయి, ఇంకా పూతలు ఇంకా జనరేట్ అవుతున్నాయి మీరు చూడండి. సో ఈ విధంగా అంటే చెట్టుకి ఎన్ని కావాలి అన్నీ తీసుకుంటా. మరీ ఎక్కువగా అంటే ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం ఫ్లవర్ సెట్టింగ్ అనేది ఇంత ఉంటే చాలు, మనకి ఇన్ని కాయలు ఉంటే చాలు. సో ఆ విధంగా ఏంటంటే కొంచెం యూనిఫామ్గా చేసుకుంటా ఈ విధమైన రిజల్ట్ సోదరులారా మీరు చూడొచ్చు. అద్భుతమైన రిజల్ట్ సోదరులారా మీ కళ్ళతో మీరు చూడొచ్చు సోదరులారా. 0 పూతల నుంచి సోదరులారా ఈ యొక్క దశకి మేము తీసుకొచ్చాను సోదరులారా. సో దీని గురించి రైతు కూడా చెప్తారు మీకు, మీరు వినొచ్చు కూడా. సో సైన్స్ నమ్మండి సోదరులారా దయచేసి, సైన్స్ టెక్నాలజీ. సో ఇవన్నీ ఏంటంటే పాసిబుల్ అనమాట. ఇంకా వస్తాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. చూడండి ఇక్కడ చూడండి, ఇటు చూడండి, ఇది చూడండి సార్, ఇది ప్రతి ఇంకా వస్తాయి మీకు. ఇదే కాదు, ఇది కూడా చూడండి, ఇటు చూడండి. బర్డ్స్ అనేవి ఫార్మేషన్ అవుతూనే ఉన్నాయి. ఇదిగోండి ఇట్లా మీకు ప్రతిదానికి ఏంటంటే ఫార్మేషన్ ఇంకా ఉంది, అవుతూ ఉంటాయి. అసలు మొన్నటిదాకా ఇన్ని లేవుగా. ఎలా ఉన్నాయి, ఎలా హ్యాపీ, సూపరా. ఇది ఇంకా వదిలేసి నెక్స్ట్ ఫీమేల్ సెట్ అయినాక కదా. అవును, అంటే ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే చూడటానికి నీకు ఇన్ని మొన్నటిదాకా ఎన్ని పాసిబుల్ కనపడలేదు యాక్చువల్గా. పూతలు ఎక్కువ ఉండేవి, పూతలు ఎక్కువ ఉన్నాయి. కానీ మనకేంటంటే పూతలే కాకుండా ఎక్కువ మనకి ఫ్రూట్ సెట్టింగ్ ఎక్కువ కావాలి. ఇంకా వస్తున్నాయి మీరు చూడండి, ఇట్రండి ఇవన్నీ ఫీమేల్స్, ఇవన్నీ చూడండి ఇంకా వస్తున్నాయి. అంటే ఎట్లా ఉందంటే ఇది ఆ సమ్మర్ ఆ టెంపరేచర్ నుంచి బయటికి తీసినా కానీ, అంటే మీరు అన్ని ట్రీట్మెంట్ చేసినా కానీ రిజల్ట్ అనేవి వస్తూనే ఉన్నాయి. ఇంకా వస్తుంది. ఇప్పుడు మీరు చిగురు తీయొద్దు, ఇటు చూడండి, ఈ చిగురు ఫ్రెష్ చూడండి, చూసారుగా. ఇట్లా వస్తూనే ఉంటాయి, ఇంక తీయొద్దు మీరేమీ. కాకపోతే మీరేంటంటే ఈ మన అఫిడ్స్ ఈ కొంచెం త్రిప్స్ని కంట్రోల్ చేసాక మీరు చూడొచ్చు. మీరు కొన్ని కాయలు చూద్దామండి. మీరు ఇదివరకు ఏంటంటే ఇది కాదు, ఇది త్రిప్స్ అనేది ఇంకా మీకు ఏమి అటాక్ కాలేదు. చూడండి ఎంత క్లీన్. ఇది ఫీమేల్ తెలుసుగా మీకు, ఎన్ని ఫీమేల్ చూడండి, ఎన్ని ఫీమేల్. ఇదిగోండి ఇది ఫీమేల్ చూడండి. మీకు ఎటువంటి డాట్స్ లేవు, సూపర్. ఇంకా మీరేంటంటే ఇంకా ఇవి కొన్ని ఏమి రాలేదు కదా, వస్తాయి. ఈ కొన్ని మనం ట్రీట్ చేయాలి, ఇంకా చేయాలి. బట్ ఓవరాల్గా మీరు ఇది నెక్స్ట్ లేట్గా వస్తుంది కదా. ఏది ఇటు చూడండి, ఓపెన్ అవుతుందా? అది అన్ని మీకు అన్ని ఇది చూడండి సార్, అన్ని ఫీమేల్ ఒకసారి అన్ని చూడండి. ఇక్కడ అన్ని చూడండి, ఇక్కడ చూడండి, అది చూడండి. ఇంకా రాళ్ళు కదా, ఏమా అది పడదు కదా, ఇంకా పడదు. ఫీమేల్
మేల్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది, ఫీమేల్ మాత్రం ఫీమేల్ డ్రాప్ కాదు. ఫీమేల్ ఎప్పుడు ఫీమేల్. ఇవన్నీ ఫీమేల్, ఇది ఫీమేల్ చూడండి. చూసారుగా నో త్రిప్స్ చూడండి, 0 త్రిప్స్, పర్ఫెక్ట్గా ఉంది చూడండి. త్రిప్స్ పర్ఫెక్ట్గా ఉంది. ఇది ఫీమేల్ చూడండి, ఇది ఫీమేల్. చూసారుగా ఒకప్పుడు ఎలా స్థాయి నుంచి ఎలా పట్టుకొచ్చావు అనేది రియల్గా ఇది చూడండి. ఇప్పుడు మీ ఫ్రూట్ అనేది బాగున్నారు, బాగున్నారా? ఇటు చూడనా, ఇట్రండి 0 త్రిప్స్ చూడొచ్చు మీరు. అంటే మీరు చేసిన వర్కౌట్ అయింది చూడండి. త్రిప్స్లో చూడండి, డాట్స్లో చూడండి. అంటే మీకు పడ్డ ప్రతి కాయ అనేది 100% మీరు సేవ్ అనమాట. చూడండి ఇంకా నో ఇష్యూస్ నీకు, కూల్. ఇంకా ట్రిప్స్కి నెక్స్ట్ ఇంకొకటి లైట్గా వేసుకోవచ్చు మీరు, డజన్ మ్యాటర్. ఇప్పుడు ఇక్కడ రండి ఇది చూడండి పర్ఫెక్ట్ అనమాట. ఇది చూడండి నో త్రిప్స్ చూడండి, ఈవెన్ నో చిన్న స్క్రాచ్ కూడా చూడండి, నీట్గా ఉంది కదా, పర్ఫెక్ట్గా. అంటే కాయలు అనేవి 100% సెట్ అయినాయి. ఫీమేల్ అనేది ఇట్లా కావాలి మనకి, ఇట్లా చూడండి. నీకు ఇంకా వస్తున్నాయి, మీరు ఇంకా అదే అనుకోవద్దు, ఇంకా వస్తున్నాయి. ఇదిగోండి ఇంకా వస్తూనే ఉంటాయి. ఈ ఫ్లవరింగ్ అనేది మీకు అనదర్ 1.5 months 2 months వస్తూనే ఉంటుంది. కానీ మీరు ఇంకొంచెం ఫర్టిగేషన్ చేసుకోవాలి. మీరు చేసింది ఎనఫ్ కాదు, ఇంకా ఇస్తూనే ఉండాలి. అలాంటి కొంచెం చేస్తూనే ఉండాలి కదా. ఇదిగో చూడండి, ఇది 0 త్రిప్స్ చూడండి. అంత క్రాప్ అనేది ఎంత పర్ఫెక్ట్ సెట్ అయిందో చూడండి మీరు. సో మీరేమంటున్నారంటే ఇంకా నాకు కావాలి. ఇది లేదు, ఈ కొన్ని చెట్లు అది చెయ్యాలి. ఆ బౌండరీ చేయాలి సార్, బౌండరీలో ఓపెన్ కాలే. ఏందే ఆ లాస్ట్ బౌండరీలో ఉంది కదా, ఆ బౌండరీలో ఓపెన్ కాలేదు, ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, అదే అట్లా వెళ్దామండి. ఇప్పుడు చూడండి ఇట్లా ప్రతిదీ ఏంటంటే త్రిప్స్ ముందు త్రిప్స్ కంట్రోల్ చేసావా చేయలేదు, అది ఇంపార్టెంట్. త్రిప్స్ కంట్రోల్ చేసావు కాబట్టి ఈ విధమైన రిజల్ట్ నీకు పాసిబుల్ అయింది. సో అక్కడ ఏందో చూద్దాం. ఓకే, సో ఎనీవే ఇది మామూలుగా నీకు ఇప్పుడు కాయలు ఎన్ని ఉన్నాయో అది నేను మాట్లాడట్లేదు. నీకు చూడండి అక్కడ లైట్గా త్రిప్స్ తిరుగుతుంది, లైట్గా మీకు కొంచెం మూమెంట్ ఉంది, లైట్గా ఉంది. కానీ ఇంత నీకేంటంటే ఇంత ఫ్రూట్ సెట్టింగ్ అనేది ఇంపాసిబుల్. అది ఇంత ఫ్రూటింగ్ అంటే దీంట్లో కొన్ని చూడండి రాలిపోతూ ఉంటుంది. మేల్ అనేది సాధారణ రాలిపోతూ ఉంటుంది, అది మేల్. అది చూసారుగా ఫీమేల్ ఒకటే నీకు సెట్టింగ్ ఉంటుంది. అది సంగతి. ఇవన్నీ ఫీమేల్, ఇవన్నీ ఫీమేల్స్, ఇవన్నీ ఫీమేల్స్. ఓకే, సో ఇగో ఇవన్నీ ఇవే ఫీమేల్స్, ఇవే కాయలు. అయ్యా అన్నిగా 100% కావుగా, 100% చెట్టు ఇన్ని కాయలు అవుతాయా? అదేనా? సో ఇదనమాట. చూద్దారండి. చిగురు జాస్తి కదండి సార్, ఇప్పటికే 2 సార్లు పిక్కింది. చిగురు ఇంక తీయొద్దు, ఇంకా తీయొద్దు. ఇంకా చిగురులతో సంబంధం లేదు. ఇటు మనం స్పిచ్ చేసినది ఇంకా చూడండి, ఇంకా నీకు ఇదిగోండి ఇంకా పాసిబుల్ చూడండి. ఇంకా నీకు వస్తూనే ఉంది. అంటే చెట్టు ఇంకా మీకు రెస్పాన్స్ చేస్తుంది. ఇది చూడండి, ఇది పక్కా ఫీమేల్. ఇది చూసారు ఇప్పుడు వచ్చే ఇవే నిలుచుకునేదంతా. అవునవును. సో అది ఓవరాల్గా నీకు అది సిగర్ తీయాలి కదా సార్, ఇది లేకపోతే ఇంకా తీయద్దు, ఇంకొంచు ఇంకా అవసరం లేదు. చిన్న సిగురు అది డజన్ మ్యాటర్, తీసుకుంటా ఉంటుంది కదా. అది ఇంత సిగురు ఏం చేద్దాం, అది చిన్న ఏం కాదు, డజన్ మ్యాటర్. అలాంటి తీసావు కదా క్రాప్ లెక్క సార్, దానికి చెప్తాను ఎందుకు కూడా ఉపయోగం చెప్తాను మీకు. అది ఉంటేనే మనకి రేపు కొంచెం ఆటానికి ఆస్కారం ఉంటుంది. పూతలు అనేవి మీరు ఇటు రాలేదంటున్నారు, అటు అడిపోదాం అంటే ఇది చూసారా, ఈ చెట్టు చూసారా? ఇది మ్యాక్సిమం ఇంతకన్నా ఇది ఇంకా టాప్. ఇంకా దీంట్లో ఇది జాస్తి సార్లు ఇది ఇంకా దీంట్లో తీయాల్సి పడుతుంది. ఏది మనమేం తీయొద్దు, అదే డ్రాప్ అవుతా ఉంటుంది. అదే మేల్ అనేది డ్రాప్ అవుతా ఉంటుంది, ఫీమేలే కాయది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది చూసుకోండి, దీంట్లో ఎన్ని మీకు అర్థం కాదు. దీనికి ఇంత పోతుంది, ఇంత పోత కాదు యాక్చువల్గా. ఓకే, మీరు ఇక్కడికి వస్తే చూడండి, ఇక్కడ కొన్ని లేవు, కానీ ఇక్కడ చిన్నగా ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇవన్నీ అవుతున్నాయి చూడండి. సో ఇవి కాటానికి కూడా మనము ట్రీట్మెంట్ చేద్దామండి, కొంచెం చేయాలి మనం. మీరు మధ్యలో గాయమైపోయారు, నాకు మీరు మధ్యలో నాకు కాంటాక్ట్ లేరు. కొట్టుకున్నా కరెక్టే, కానీ కొంచెం అప్డేట్ చేస్తూ ఉండాలి కదా. మేము వచ్చి చూస్తేనే మాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది అన్నారు, ఇప్పుడు మీరు ఇది అన్నారు, మనం కొట్టేదానికి ఇప్పుడు నేను చెప్తాను మీకు, ఇది కూడా వస్తాయి మీకు. ఇది తీయొద్దు, ఇంకా అదే కంట్రోల్ అయితే ఇంకా చాలు. దీని నుంచి కూడా మీకు తెప్పిద్దాం మనం. ఇంకా పైనకి వచ్చేస్తుంది కదా ఇది. ఇదంటే ఇది కాదు, ఇక్కడ నాడులో ఇక్కడే వస్తూ ఉంటాయి మీకు. ఈ చిన్న 2 చిగుళ్ళకి ఏం కాదు, బాగా జాస్తి ఉంటే డజన్ మ్యాటర్. నీకు ఆడ చూడండి, ఫ్లవర్ సెట్టింగ్ ఎక్కువైతే మీకు చిగురు రాదు నీకు, అదే నీకు గుర్తు అనమాట. సో క్రాప్ హెవీ కాక వచ్చాక మూమెంట్ ఉంటే చిగురు రాదు 100%. బాగా చేశారు. సో ఇదన్నమాట ఏ సంథింగ్. సో నాట్ బ్యాడ్. చూడండి ఇది ఎట్లా సెట్ అయింది చూడండి. ఇట్లా కావాలి అసలు యాక్చువల్గా సెట్టింగ్ అనేది.
అంటే మేల్ ఇప్పుడు ఏం మేల్ ఇది ఫీమేల్ అమ్మా, ఇది ఫీమేల్. ఫీమేల్ ఈ ఫీమేల్స్ చూడండి, అది డ్రాప్ అవుతుంది. దానికి మనం ఏం చేయలేము దాన్ని. మేల్ ఏం చేయలేం. మేలు ఎక్కువ వచ్చినాయి, ఫీమేల్ కూడా బ్యాలెన్స్ వచ్చినాయి. మీకు ఎన్ని కాయలు కూర్చున్నాయి అనుకుంటారు మహా అయితే? ఇప్పుడు ఇంత పూతలు, ఇన్ని పూతలు ఎంత 50 ఉంటుందా? 50 ఏందన్నా? 50 ఏందన్నా? 50 అయింది. 50 కాయలు అంతా 50 ఏందమ్మా? కనీసం మన టార్గెట్ మనం 250 నుంచి 300 పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఎన్ని ఫీమేల్, చూడండి ఎన్ని ఫీమేల్. ఇవన్నీ కాయ అయితే 100%. ఇవన్నీ కాయ. ఓకే, కాకపోతే మనం ఏంటంటే 300 పెట్టుకుందామండి. లాస్ట్ చివరికి ఒక 100-150 ఉంచుకుందాం. 100 ఉంచుకున్నా టూ మచ్. అది నీకు ఎటు కూడా 1/2 kg కాయలు వస్తాయి. అప్పటికే నీకు ఎంత అయితే 100 ఉంచుకున్న 50 kg అయిపోద్ది. అంటే నీ టార్గెట్ ఏంటంటే కనీసం ఒక 60-80 కాయలు ఉంచుకుంటే బెటర్. అది కూడా పర్ఫెక్ట్గా ఏమి రోగాలు లేకుండా. అంతేగా లెక్క. 1/2 kg ఏది క్రాప్లే లేదు కట్టి మనం సై చేయాలి. ఇప్పుడు నాకు అప్డేట్ చేస్తూ ఉండాలి. అన్నగారు అప్డేట్ చేస్తానులే కానీ పాపం ఇంకా చేయాలి. ఇంకా పాజిటివ్గా ఉన్నాయి ఇవి. మనం రాని దాని గురించి ఎక్కువ థింక్ చేయాలి. ఇప్పుడు ఇంకా వచ్చిన గురించి ఏం మాట్లాడుకోవద్దు. అది రావడానికి చాలా కష్టపడ్డాం మనం. ఇంకా రాని గురించి ఏం చేయాలి ఆలోచించండి. ఏవి అన్నీ వస్తాయి గురుగారు. మీరు చూడండి, అంటే దీనికి దానికి డిఫరెన్స్ అయిపోతుంది కదా. ఏం డిఫరెన్స్ ఉంటుంది? 2 times సరిపడుతుంది. ఏమైంది 20 days 30 days అలా ఏం ప్రాబ్లం లేదు. మనం ఏంటంటే ఆ డిఫరెన్స్ని మనము ఫర్టిగేషన్లో బ్యాలెన్స్ చేస్తాం. ఇట్రండి చూడండి, ఇది చిన్నగా ఉంది, ఇది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది. దానికి ఏం చెప్పగలుగుతాం? అది పూత అనేది న్యాచురల్గా ఏర్పడేది. మనం ఏమి స్పెషల్గా కావాలని చేయట్లేదు కదా. మరి ఇంత అవుతున్నాయిగా కాయలు అయినాయి అక్కడ. న్యాచురల్గా అవుతా ఉంటాయి. దానికి మనం ఏమి అమ్మా అది తీసేద్దాం లైట్గా. ఓ పని చేయండి, ఇది అయింది చూడండి. ఇది కాయ, ఇది కాయ అయింది. కలిసిపోయింది కానీ ఇది కాయ అయిపోయినట్టు. ఇది పాలినేషన్ అయిపోయింది. ఇది చూడండి, ఇది ఇది దగ్గరనా, ఇది పాలినేషన్ అయిపోయింది. ఇది పాలినేషన్ అయిపోయింది. ఇది పాలినేషన్ అయిపోయింది. షేప్ వచ్చేసింది ఆల్రెడీ. బాగా వచ్చిందన్న పూత. పెట్టేది ఎట్లేదా ఏంటి పూతలు ఎక్కువ వచ్చింది. పూతలు దాంట్లో 50% పెట్టుకుంటే వాటికి ఇట్లా చెప్తారా అని చూడండి. అనే ఈ ఉన్న పూతల్లో నీకు మహా అయితే 3 or 4-5% కూర్చుంటాయి. మిగతా రాలిపోతాయి. ఉన్నా కానీ చెట్టు తట్టుకోలేదు. ఇంకా నువ్వేంటంటే మంచిగా దీనికి చూడండి స్ట్రాంగ్ చేసుకున్నావు. కడ్డీ స్ట్రాంగ్ చేశావు కాబట్టి ఇప్పుడు బెనిఫిట్ నీకు వచ్చింది. దీన్ని వచ్చిన దాన్ని సంతోషపడదాం. కొంచెం అక్కడక్కడ రాని దాన్ని మళ్ళీ ట్రై చేద్దాం, ఇంకా కొత్తగా చేద్దాం. సరేనా? ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండాలి. ఇది ఈ చెట్టు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీకు? ఫుల్ కూర్చుంది. మరి బాగుంది అనుకోవాలి మనం. అంటే నువ్వు వర్క్ చేసావు దీనికి, వర్క్ చేసావా చేయలేదా? వస్తాయి ఇంకా. ఇది కాదు ఇంకా వస్తాయి. కొన్ని మేల్స్ డ్రాప్ అవుతూ ఉంటాయి. ఏది దీంట్లో ఇది మేల్, ఇది ఫీమేల్, ఇది కాయ, ఇది రాలిపోద్ది. ఇదిగోండి ఇది కాయ. ఈ సైడ్ లో ఏమొస్తుంది ముక్కునొత్తులు తరా, ఇవి కాయలు. ఇది సో మనము రాజనా మనం ఇంకొంచెం వర్క్ చేద్దామండి. ఈ పూతలకి నేను అనుకున్నా మీరు నేను వచ్చిన తర్వాత హ్యాపీ ఫీల్ అవుతారు అనుకున్నాను. కానీ మీ హ్యాపీయే కాకుండా మీరు ఇంకోటి చెప్తున్నారు, బాబు అక్కడ కూడా రాలేదా ఇక్కడ అంటున్నారు. చేద్దామండి అవన్నీ. సరేనా? కానీ ఈ ఏదైతే రాలేదో మీకు గుర్తుందా? లాస్ట్ అన్న ఫస్ట్లో ఈ కొంచెం బ్లైట్ కనపడుతుందని చెప్పాను, గుర్తుందా? ఇప్పుడు నీకు క్లారిటీ తెలుస్తుంది. బ్లైట్ అంతా కంట్రోల్ వచ్చింది కదా. వచ్చింది. పూతలు కూర్చొని మనం కొంచెం వర్క్ చేద్దాం. సరేనా? ఇంకా నీకు టైం చాలా ఉంది, టెన్షన్ పడక. అంత అయిపోవాలి. ఇంకా నీ వయసు అయిపోలేదు, మొక్కలకేం వయసు అయిపోలేదు, ఇంకా టెన్షన్ పడగకు. బట్ ఓవరాల్గా ఇటు చూద్దండి. నేను అనంతపురంలో ఒక పెద్ద ఆయన ఫామ్కి వెళ్ళాను. సేమ్ మీకు ట్రీట్మెంట్ చేసినప్పుడే చేశాను. ఇందులో ఇప్పుడు మీరు ఎన్ని పూతలు అయితే చూస్తున్నారు, అందులో కనీసం ఒక 3% కూడా లేవు ఆయనకి. ఇవాళ ఆయన పంటని చూస్తే మీరు షాక్ అవుతారు అన్నమాట. అంటే మనము 1, 2, 3, 4 మనం 1, 2, 3 చేసాం అంతే. 1, 2, 3 2 మందులు కొట్టాం. 3 మందులకి ఎంత రిజల్ట్ వచ్చిందంటే ఇంకో మంది ట్రై చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూర్చున్నా చూడండి, ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ కూర్చున్నా చూడండి. మనం ఏంటంటే ప్రతిదానికి ఇన్ని పూతలు అన్ని కాయలు ఇంపాసిబుల్. అది కావు. నీకు అర్థమైందా? ఇది కాయ 100% కాయ. ఓకేనా? సో
ఉన్నదాన్ని చూసుకుంటా ఇంకా రానిదాన్ని ఇప్పుడు దీని దగ్గర రండి. ఇప్పుడు ఈ లైన్లో ఇది ఉంది ఇంకా ఎందుకు మనకి ఇంకా రాలేదు, ఇంకా దీనికి ఇంకా ట్యాపింగ్ కాలేదు. దీనికి ట్యాపింగ్ చేసుకోవాలంటే కొన్ని రకాల ట్రీట్మెంట్ చేసుకోవాల్సిందే. 100% పూతలు తెప్పించే బాధ్యత మంది, అవునా కదా? ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. చూడు ఆల్రెడీ ఇక్కడ లైట్గా స్టార్ట్ అయింది. ఇప్పుడు రాని దానికి ఏం చేయాలంటే నేను మందు చెప్తాను, సేమ్ మొన్నట్లాగా ఎట్లా కష్టపడో ఇదేం పెద్ద ఖర్చు ఉండదు. ఇది స్మాల్ 600-700 తెచ్చుకొట్టు వచ్చేస్తుంది, సరేనా? సేమ్ ఆడికే నువ్వు పోవాలి, దానికి సంబంధం లేదు అసలు. మనం కొట్టేది అన్ని మైక్రోన్ ఉంటాయండి సార్, గుర్తుపెట్టుకోండి. ఇప్పటివరకు కూడా మనం ఎటువంటి హానికరమైన కొట్టలేదు. మనం హానికరమైన కొడితే ఇంత పాలినేషన్ కాదు, నీకు ఇంత ఫ్లవర్స్ కూడా రావు. మీరు జెన్యున్ చూసుకోండి, నేను వీడియో పెడతా ఉంటాను చూడండి. లాస్ట్ ఇయర్ ఒక పూత కూడా లేదు మీకు, కానీ ఇంత తక్కువ టైంలోనే నీకు పూతలు అనేవి మన అన్నగారు చెప్పినట్టు ఇప్పుడు కనపడితేనే అడిపోద్దాం, అడిపోయి చూద్దాం ఏం జరిగిందో. కానీ ఇక్కడ వరకు హ్యాపీ ఫీల్ అయ్యారు గురుగారు, నిజంగా హ్యాపీ, సూపర్. ఇది చూడండి, ఇది పర్ఫెక్ట్ ఫ్రూట్, ఇది పర్ఫెక్ట్. ఇది చూడండి పర్ఫెక్ట్ ఫీమేల్, ఇది చూడండి సార్, ఇది పర్ఫెక్ట్ ఫీమేల్. పాలినేషన్ ఇది కనపడదు, అది ఈగలు వస్తా ఉంటే ఇవి తేనెటీగలు చేసుకుంటా ఉంటాయి, అది సహజం. అబ్బా వస్తాండి, మాకు తెలుసు అన్ని మీకు కనపడవు ఈగలు. గురుగారు అన్న నేను ఫస్ట్ టైం నేను చూస్తానా, రేపు పొద్దున్న నువ్వు రా, నీకు ఈగలు చూపెడతా, సరేనా? ఇప్పుడు నీకు ఈగలు నేను అన్ని తెచ్చి చూపించాలి చెప్పండి, నా దగ్గర లేవు ఈగలు. పాలినేషన్ ఈగలు లేకుండా పాలినేషన్ కానే కాదు, కాయలు కానే కావు, ఇంపాసిబుల్ అది. ఎనీవే నో ప్రాబ్లం. ఇది ఈ కాయ ఇద్దన్న ½ kg ఈజీగా ఇద్ది కాయ. చూడండి ఎంత హెల్దీ పూతలు పడ్డాయి, చూడండి పూతలు ఎంత హాయిగా ఉంది. మరి అంటే ఎంత నీ క్రాపు నిజంగానా ఉన్నోళ్ళల్లో వచ్చిన వాళ్ళల్లో మన ఏరియాలో యు ఆర్ ద బెస్ట్. లేని కొమ్మలు రాని కొమ్మలు మళ్ళీ మనం ట్రై చేద్దాం. మనం ఏమైనా దేవుళ్ళం కాదు, వదలొద్దు, నీళ్ళు వదలొద్దు అట్ట. నువ్వు చెప్పారు కదా మిమ్మల్ని చేయొద్దు. ఇది చూడు, ఇట్రా ఇది బ్లైట్, ఇది తీయటం తెలియదా మీకు? తీయమని చెప్పాను కదా, ఎందుకు తీయలేదు? ఇది ఎండిపోయినాయి, తీయాలిగా, గ్రీన్ కూడా తీయాలిగా. చూడండి ఇగో చుట్టండి, ఇవి వస్తున్నాయి ఇక ఓపెన్ అప్ అవుతున్నాయి. కాకపోతే ఇవన్నీ చూడు, ఎన్ని ఓపెన్ అప్ అయినాయి చూడండి, ఎన్ని ఓపెన్ అప్ అవుతాయి నీకు. ఇచ్చండి ఇది ఎట్లా వచ్చింది చూడండి, ఇదిగో చూడండి, ఇచ్చుండి అట్లా ఇది ఓపెన్ అప్ అయిందో, ఇంకా వస్తూ ఉంటాయి, ఇంకా వస్తాయి కదా, ఇంకా రావాలి. తీసినాక సార్ అదంతా ఓపెన్ అవుతుంది, చాలా ఉండే చిగురు. అమ్మా చిగురు అంటే ఒకటి అసలు మీరు నాకేం మాట్లాడతారు నాకు కరెక్ట్గా అని చెప్పండి. మీరు ఒక బిట్టు చెప్తున్నా ఆయన బిట్టు కాదు. అసలు ఇప్పుడు మీ వర్షం చెప్పండి, రండి అన్నగారితో మాట్లాడండి, రండి మీరు అడగండి అన్ని క్వశ్చన్లు. ఇప్పుడు ఇది చిగురు ఉంది, ఇంక చెప్పండి, దీన్ని చిగురు తీయాలంటున్నావు. ఇది ఇప్పుడు కాదు సార్, మన ఉండే కదా, మొన్న జాస్తుంది మొన్న 2 సార్లు తీసినాక సూపర్ ఉంది. ఇప్పుడు ఓపెన్ అవుతా ఉండేది, ఇప్పుడు అవుతా ఉంది, ఇప్పుడు అవుతుంది. చిగురు పోతేనే ఇది తీసుకునేది మనం వేసిండేది, అది తీసుకుని దీనికి ఇస్తుంది, అది ఇస్తుంది. కానీ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే నువ్వు చిగురుని తీసినప్పుడు మొక్కకి ఆల్ట్ అవుతుంది, ఆల్ట్ అయ్యి మళ్ళీ దీనికి ఇస్తుంది ఫుడ్. మొక్కకి ఏంటంటే స్ట్రెస్ రిలీఫ్ కానీ దాని బరువు అన్ని తగ్గించుకొని తన ఎంజైమ్స్ లోపల దానికి కావాల్సిన అన్ని పూతలకు కావాల్సిన ట్యాపింగ్ చేసుకుంటా ఉంటుంది. ట్యాపింగ్ ఆడేదంటే మీకు ఒక ఎగ్జాంపుల్ పెడతా. ఇది చూడండి, ఇట్లా దగ్గర ఇది ఎప్పుడు వచ్చింది? ఇది చిగురు ఇప్పుడు రీసెంట్గా వచ్చింది, లేదు ఇది మొదలు వచ్చింది సార్. ఇది యాకుంది కదా, ఇది మొదలు వచ్చింది సార్. ఇది పాత కొమ్మ, ఇది పాత కొమ్మ. బట్ ఇది సాగి అంటే మొదలంటే లాస్ట్ కాదు, కొద్ది తర్వాత వచ్చి దీని నుంచి మళ్ళీ 2 ఫామ్ అయినాయి. ఊడ్చిపెడితే ఎగ్జాంపుల్ అంటే నీకు ఇది క్లియర్ చూపించలేకపోయాను. దానికి కూడా మా దగ్గర చిగుర్లు వచ్చినాయి. తగులుతురా నీకు ఏమైనా కూడా దొంగ ఉండదు. అట్లాంటి కూడా చిగుర్లకి వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి 100% వస్తాయి. మనం ప్రతి చిగురుని కూడా మనం అవును వచ్చుద్ది, చిగుర్లు కూడా వస్తాయా. ఇది చూడండి సార్, ఇది యాక్చువల్గా కొంచెం లేటెస్ట్ వచ్చింది. ఈ కట్ చేయపోయినా కట్ చేయండి, ఇంకా వర్క్ చేయండి నాన్న, ఇంకా మీరు వర్కౌట్ చేయాలి. మీరు ఇంకా ఇది సరిపోదు, ఇది వర్కౌట్ చేయాలి. ఇంకా వస్తే మీరు ఇంకా అడవంపండి, ఇదాన్ని మీరు చూపించండి ఫ్రెండ్. అవుతున్నాయి ఎన్ని అవుతాయి, దానికి మీరు టెన్షన్ వదలకూడదు. ఇప్పుడు ఎట్లా ఉండాలంటే నేను ఆయనకి చెప్పింది ఒక 10 days బ్యాక్ స్టోరీ చెప్పాను, తర్వాత మధ్యలో మీ ఇద్దరు మాట్లాడుకోలేదు. మేము బిజీ అయిపోయాం, ఆయన బిజీ అయిపోయాడు. అట్లా కాదు, మీరు స్ప్రేలు చేసినా ఏం చేసినా కానీ అప్డేట్ అనేది కావాలి మాకు. నేను మధ్యలో వస్తాను, మీరు మళ్ళీ కలుస్తారు, మనం వెళ్ళిపోతాం. అమ్మా 3 hours కరెంట్ వచ్చేది, 3 hours 8 దినాలకు ఒక రోజు ఇడాలి. 3 hours అట్లా ఉండదు. ఇక చెప్తాను, లీఫ్ ఉన్నట్టు ముందు వాటర్ ఉంది అంటే ఆల్రెడీ. ఎప్పుడైతే లీఫ్ కొంచెం ఫోల్డ్ చేసుకున్నా తెలిసిపోద్ది నీకు. లీఫ్ సేమ్ కండిషన్ వచ్చేస్తే వాటర్ ఉన్నట్టు. అందుకే ఏం చేయాలంటే ఒక 1 day పెట్టండి, ఒక 3 days రెస్ట్ ఇవ్వండి.
ఓకేనా? ఫుల్ అంటే 3 days వచ్చిన తర్వాత మళ్ళీ 1 day పెట్టి మళ్ళీ ఒక 2 days అట్లా మనం దాన్ని ఏంటంటే స్ట్రెస్ చేస్తూ ఉండాలి. నేను జాస్తి ఇది టెంపరేచర్ చాలా ఉండదు, నీళ్ళు ఇస్తాను. అట్లా ఇవ్వకూడదు, అట్లా ఇస్తే నీ పూతలు రావు. అదే దీంట్లో గేమ్ 3 దినాలు ఫుల్ 3 hours పెట్టాలి. పూత గనక నీవు కావాలి ఇన్ని కావాలంటే నీకు వాటర్కి ఇవ్వకూడదు. వాటర్ ఇచ్చావంటే నీకు పూత రాదు 100%. అసలు లాస్ట్ టైం ఇంత పుట్టాడమ్మా, అమేజింగ్ అసలుకి. 3 దినాలకు ఫుల్ 3 hours. అవునవునవును, ఇట్రండి. దీనికి మనం కొంచెం మళ్ళీ మనం ప్రాక్టీస్ చేద్దామండి. ఏదైతే లేవో స్పెషల్గా మనం మార్కింగ్ చేసుకుని ఏది దానికి ట్రీట్ చేద్దామండి. దానికి ఆల్రెడీ ఉంది, కాయలు వచ్చింది దానికి. మొన్న అట్లా లేవు అనుకుంటా కదా, మధ్య వచ్చింది మళ్ళీ వచ్చింది. చూడండి, ఇది అప్పుడు ప్రాబ్లమాటిక్, ఇది కూడా ప్రాబ్లమాటికే. మళ్ళీ ఇవి కూడా బ్రహ్మాండంగా వచ్చేసింది. అవి మనం ట్రీట్ చేద్దామండి. మా మందు చెప్తాను మీకు ఇప్పుడు, అది చేసేది కానీ. బట్ ఓవరాల్గా యువర్ లక్కీ బాయ్. మొన్న ఒక అతను మనోళ్ళే 200 చెట్లకి 8 టన్నులు తీశాడు. ఈ 8 టన్నులు తీశాడు. వస్తాయి, ఎన్ని వస్తాయి. చిగురు తీయద్దు, కొద్దిగా ఆగండి మీరు. మనం 2 స్ప్రేలు చేద్దాము. 2 స్ప్రేలు చేద్దాం, మీకు చూపిస్తాను. మీకు చిగుర్లకు కూడా ఈ చివర్ల ఎడ్జ్లో కూడా పూతలు వస్తున్నాయి, 100% వస్తాయి మీకు. ఓకే, ఇంకే శాతంగా ఇప్పుడు ఏదైతే ఈ ఏరియాలో కొంచెం డ్రై కనబడుతుంది చూడండి. ఈ కొన్ని చెట్లు ఏంటంటే ఆల్రెడీ ప్రాబ్లమాటిక్ చెట్లు మళ్ళీ రెడీ బ్రైట్ వచ్చినాయి చూడండి, మళ్ళీ కొంచెం రెడీ అవుతున్నాయి. ఓకే, రానివ్వండి, ఇది ఎంత వస్తుందో చూద్దామండి. కానీ దీనికి కూడా మంచి, కానీ దీన్ని ఎండిపోయిన కొమ్మలు కట్ చేయమని చెప్పాను. ఎందుకు చేయలేదు మీరు? చేయాలి కదా, ఎండిపోయిన మాత్రం 100% కట్ చేసుకోవాలి మీరు. కట్ చేసుకుంది మీకు ఫార్మేషన్ కాదు. మీరు మనం చూడండి, ఎక్కడ బాగాలేదంటారు చెప్పండి మీరు. పోదానండి, ఎక్కడైతే ప్రాబ్లం ఉందో మీరు నాకు అప్డేట్ చేయాలి. మీరు నాకు ఇవ్వకూడదు నాన్న. ఇగో ఇట్లా ఎన్ని ఫీమేల్ అన్నా, ఎన్ని ఫీమేల్స్ ఉన్నా, ఎన్ని ఫీమేల్ ఇచ్చోండి, ఇవన్నీ ఫీమేలే, ఇవన్నీ ఫీమేల్. చూడండి సార్, ఇది ఓవర్ టూ మచ్ కూర్చున్నాయి దీంట్లో. ఇది సూపర్. సో ఎక్కడైతే మనకి వాటర్ జాస్తి ఇడకపోయినా ప్రాబ్లం అయింది తోటలో. అవును బాబు, దీంట్లో ఎక్కువ జాస్తి ఫీమేల్స్ ఉంది. ఇది ఒక్కటి మేలు, ఎన్ని ఫీమేల్స్, ఎన్ని కాయలు అయితే. ఇటు చూడండి సార్, ఇటు చూడండి. నేను ఇంకా మీరు నన్ను చూసి హ్యాపీ ఫీల్ అవుతారు అనుకున్నాను. ఇంకా మీరు కొంచెం డల్గా ఉన్నారు. మీరు అట్లా ఉండకూడదు, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నేను దేవుడిని అనుకున్నా, ఇట్లా అనగానే ఏదో అల్లా ఇట్లా సాంబ్రాణి రాదుగమ్మా. అసలు ఇంత వచ్చింది మొన్న. లేదు అసలు అమేజింగ్ ఫ్లవరింగ్ ఇది. ఈ చెట్లు మొత్తం ప్రాబ్లం ఉండింది. ఇవి సూపర్ కూర్చున్నాయి. అసలు చూడండి, అసలుకి ఇవి కూర్చొనేసింది. అంటే వర్క్ పాజిబుల్ అయిందా కదా, మందులు వర్క్ చేసింది. సూపర్. ఇదంతా ఎండిండే, ఈ చెట్టు అంతా ఎండిండివే. చూడండి, అసలు ఈ చెట్లు పూర్తిగా ఎండిపోయినాయి. అదే వీడియో మీరు చూడండి, పాత వీడియో. ఇట్టండి ఒకసారి ఇట్టండి. అసలు అమేజింగ్ అసలుకి. ఈ చెట్టు పూర్తి ఫీమేల్. అవును, అసలు చూడండి, అసలుకి క్రేజీ అసలు ఇదంతా ఫుల్ కోకోనట్. చూడండి, సింగర్ దాన్ని చెప్పండి మీరు నాకు. 3 రోజులు ఎందుకు వేస్ట్ చేశారు మీరు టైం? కరెక్టే గురుగారు. టెంపరేచర్ జాస్తినా ఏమి సార్? లేదు, వస్తాయి, ఎన్ని వస్తాయి. మీరు ఇది ఇచ్చుడే, ఇదిగో గురుగా ఇట్లా రావాలి. ఇట్రండి, ఇట్లా వస్తాయి చూడండి. ఇట్రండి, స్టార్ట్ అండి చూడండి. ఇక మొక్క ఇట్లా రావాలి, ఇట్లా రావాలి. అది బార్డర్ చెట్లలో ఏం ప్రాబ్లం అనేసి తెలియాలి కదా. నీ వాటర్ తక్కువ. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, నా నెంబర్ తీసుకోండి, నాకు అప్డేట్ చేయండి. రాజన్న మీ ఎదురు ఏంటంటే ఏదో గవర్నమెంట్ అఫీషియల్లా మాట్లాడుకుంటూ ఉంటాం మేము. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఫీల్డ్లో ఉంటారు కాబట్టి నాతో మాట్లాడండి. ఇంకేం చెప్పాలి? అవును, ఇంకేం చెప్పాలి నాన్న. కానీ ఈ రాని చెట్లకి నేను చెప్తాను, అది స్టార్ట్ చేద్దాం. సరే, ఎక్కడెక్కడ కొంచెం కాదేమా, దీన్ని ఇంకా మనం ట్రీట్ చేద్దాం. డోంట్ వరీ, లెట్స్ స్టార్ట్ టుమారో నోట్స్. ఓకే, సో ఆ చెట్లు ఫుల్ కూర్చొనేసింది. ఇజుడా, అది ఇజుడు ఏమిది, ఏమనుకున్నావు ఇది? అసలు టెంపరేచర్ జాస్తినా? అసలు దానికి సంబంధం లేదు, అసలు దానికి సంబంధం లేదు. ఇప్పుడు ఎట్లుందంటే రాజన్న, మనము వర్క్ చేయాలి కానీ మనం వెదర్ మెన్నో లేకపోతే మందుల మీద వేసి తప్పించుకోకూడదు. యు గాట్ ఇట్. టాలెంట్తో చూపించుకోవాలి. ఒకప్పుడు ఈ చేలో ఎంత ఘోరమైన పోతని అర్థం చేసుకో. ఇప్పుడు నీ చేలో 90% పోతలు వచ్చినాయి.
కొన్ని చెట్లకి ఒక 10% చెట్లకి సరిగ్గా ఇంకా బాగా రాలేదు. అవునవును. అంతే కదా? 90% పూతలు భయంకరంగా వచ్చినాయి. భయంకరంగా. నువ్వు ఎక్కడ చూసుకో, కన్నడలో ఎక్కడ చూసుకో, తెలుగు కానీ ఈ 4-5 చెట్లు తిరిగి చూడు, ఇంత పూతలు ఎవరికి రాలేదు. అది కూడా నీకు ఫీమేల్ ఎక్కువ వచ్చింది. ఓకేనా? నేనేంటంటే రాని ఒక 10% చెట్లని మళ్ళీ మనము కొంచెం ట్రీట్ చేసుకోవాలి మళ్ళీ. ఎగ్జాక్ట్లీ. టైం ఉంది, నువ్వు యాడికి పోలేదు, ఇంకా చిన్న ఇవన్నీ జస్ట్. బట్ నువ్వు ఓవరాల్ గా ఏం చెప్తున్నావు ఇవాళ? నువ్వు లాస్ట్ టైం ఎన్ని మాటలు చెప్పావు, ఎంత బాధపడ్డావు, ఇవాళ నీకు ఎంత రిజల్ట్, నీకు అంటే నువ్వు చేసిన పని, మంచి పనికి ప్రాక్టీస్ వల్ల ఎంత సక్సెస్ అయ్యావు చెప్పన్నా. ఇదనమాట. అంటే అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు ఇన్ని పూతలు వస్తాయని. సో అమేజింగ్. చూడండి, మీరు చూడండి. ఎందుకంటే మనం ఒక ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఒక మనిషికి ఎంత హ్యాపీనెస్ ఉంటుందో ఇది చూస్తే నీ కష్టం తెలియాలి. నువ్వు ఏ మందు తెచ్చావు, ఎంత కష్టపడ్డావు, ఎన్ని అంటే జనరల్గా ఒక మనిషి అనేవాడు హార్డ్ వర్క్ చేస్తే ఇన్ని పోతారు. పాజిబుల్. మీ ఫ్రెండ్కి కూడా ఇన్ని రాలా. మీ ఫ్రెండ్ని చూపించు, నాకు ఇది చూపించాలి నువ్వు. సో ఇది పాసిబుల్ అనమాట. ఇంకా రండి. మీ అన్న పేరు శ్రీనివాస్ గారా? మన పేరు అమ్మ. ఇది చూడండి, ఒక్క త్రిప్స్లో చూడండి, పర్ఫెక్ట్గా మందులు కొట్టుకున్నావు. త్రిప్స్లో చూడండి, పర్ఫెక్ట్. చూడండి, అసలు ఏం డాట్స్ లేవు, ఏం లేవు. ఇది మేలు రాలిపోయింది చూడు, ఇది మేలు ఇది. ఓకే, అదే మధ్యలో ఏంది మీరు ఇటు గాయమైపోయారా? నేను ఫోన్ చేస్తాను మేము, అంటే మొన్న ఏమైనా చేశారు కానీ మీరు లిస్ట్ ప్రకారము అన్ని కరెక్ట్ గా స్ప్రే చేసుకొని డ్రిప్ ఇచ్చుకొని మీరు నేను చెప్పిన మందుల్ని నేను ఏదైతే చెప్పానో అది మీరు తెచ్చి కొట్టడం వలన మీరు నాకు ఒక ఫ్రెండ్గా నాతో కనెక్టివిటీ చేయటం వల్లనే మీరు ఎన్ని రకాల పూతలు అనేవి తేటానికి పాసిబుల్ అయింది. మీలాంటి వాళ్ళు ఎంతో మంది రైతులు నాకు వర్క్ చేస్తున్నారు కానీ మీ అంత స్మార్ట్గా ఎంతవరకు ఎవరు చేయలేదు. మీరు ఏం అడ్వైస్ చేస్తారు? మీరు ఎంప్లాయ్ అని చెప్పి నేను ఏదో టేక్ ఇట్ ఈజీగా ఉన్నా, ఏముంది నేను చేయలే, కష్టపడాలనుకున్నాను. కానీ మీరు మీ యొక్క టాలెంట్ అనేది ఇందులో చూపించారు. టైం దాన్ని వేస్ట్ అయ్యాక మీరు ఏం అడ్వైస్ చేస్తావు? అవును, దాన్ని వాడేనా? అవును. శ్రీనివాస్ గారు, మీరు ఏదైతే రాదంటున్నారు కొన్ని మొక్కల్ని దాన్ని మనం ట్రీట్ చేయాలి. ఇన్ని వచ్చింది ఈ రకం ఉండవుగా, అదే కాదు ఇప్పుడు చెయ్యాలి. అది వెనుక ఇది ముందున అయిపోతుంది కదా. నా ఏముంది ఇది 10 రోజులు ఏమైంది? దానేమ్మది 6 months 7 months 9 months క్రాప్ అమ్మా. ఏమి అడిగిపోతాయి మనం ఫర్టిగేషన్. ఎవరు అన్నయ్య అన్నా, అట్లా ప్యానిక్ కాకూడదు. నువ్వు రైతువేగా నువ్వు. ఇదేమన్నా సిమెంట్ వర్క్ అనుకున్నా ప్లాస్టింగ్ చేయడానికి? చేద్దామమ్మా, మరి అందుకే నేను చూడటానికి వచ్చింది. ముందు ఇది చూడండి, ఇది చూసి ఇలాగా నేను ఎందుకు ఇది తెప్పియకూడదు అని ఆలోచించండి మీరు. యు గాట్ ఇట్. దీనికి ఇదివరకు ఎలా చేసాము, మొన్న మధ్యలో మీరు రాలేదనుకోండి మా పాత చూడండి, దీన్ని ఎందుకు ఇలా ఇప్పుడు ఇదే చెట్టుకి చూడండి, ఈ చెట్టుకి ఈ కొమ్మలకి కొన్ని వీక్గుంటే మరి దీనికి ఎందుకు వచ్చింది ఇంత? అదే అడుగుతున్నాయి మిమ్మల్ని. మీరు నీళ్ళు ఎక్కువ పెట్టాను మీరే అంటున్నారు. కాదయ్యా, అదేలే ఒక చెట్టులో కొమ్మలండి, ఒక కాండంలే మీరే అంటున్నారు నీళ్ళు పెట్టినా అంటున్నారు. నీళ్ళు యాక్చువల్ పెట్టకూడదు. లేదు సార్, హెవీ నీళ్ళు లేదు. బట్ కాదయ్యా, ఒక 2-3 రోజులు డ్రై ఇస్తా ఉండాలి. లేదు సార్, జాస్తి డ్రై ఇస్తే మన ఏమయ్యా వాళ్ళది మరీ ఇవ్వకూడదు. అట్లా కాదు, మరీ లిమిట్ నీళ్ళు స్ట్రెస్ ఇవ్వాలి కొంచెం. ఇప్పుడు నీకు ఇంత పూతలు కూర్చుని అంటే నువ్వు రైట్ వర్క్ చేస్తేనే కూర్చుంటావు. నా ప్రికాషన్ ఏదో నేను అందరికి మేము 3 అవర్లు 4 అవర్లు మీరు ఏం సొంతం చేస్తున్నారు ఈ పంట? 4 రోజులకు 4 అవర్లు ఇచ్చే బదులు దినము 1 అవర్ ఇచ్చుకుంటే ఆ టెంపరేచర్ కి సరిపోతుంది. అది ఓకేనా? మీరు దానిమ్మ ఎన్ని సంవత్సరం చేస్తున్నారు? మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు దానిమ్మలో? మీరు 2వ పంట అంతే. అచ్చా, మీరు రీసెంట్గా చేస్తున్నారా? నేర్చుకుంటారు బాగా, ఏం పర్లేదా? కొంచెం మీరు వర్క్ చేయండి, తెలుస్తుంది ఇంకా మీకు. కానీ రాదనా అమేజింగ్ అన్న, వచ్చింది బాగా. నీవు నాకు నేను పడ్డ కష్టానికి నా కష్టాన్ని నమ్మి కావాల్సిన తెచ్చి నువ్వు చేసినందుకు నీ కష్టాన్ని కూడా ఈ చెట్లు అనేవి మోసం చేయలేదు. ఎందుకంటే బ్లైట్ చెట్లకి విపరీతం పొద్దుపించావు. బ్లైట్ లో బాగా చేసాను చూడండి. బ్లైట్ ఉండింది యాక్చువల్లీ, అది చెట్టు డౌట్ ఉండే. సూపర్. 20 చెట్లు డౌట్ ఉండే. సో ఇప్పుడు అక్కడెక్కడ ఒక మనకున్న ఎన్ని చెట్లు మొత్తం ఉంది? అది ఓవరాల్ ఎన్ని ఉన్నాయా మొత్తం? 430 చెట్లు. 430లో 20 చెట్లు పోయింది సార్. 20 చెట్లు పోయినాయా? 20 చెట్లు రాలేదు సరిగా, పోయిందిలేండి. ఓకే, 400 అనుకుందాం. సపోజ్ 400లో ఒక 390-380 చెట్లకి అయితే పూతలు ఉన్నాయిగా, ఒక 20-30 చెట్లు పూతలేదు, తక్కువ ఉంది. దాన్ని మనం సెట్ చేద్దాం, అంతేకమ్మా? కన్ఫర్మ్ అదేగా గురుగారు? సీనన్నా ముందు నువ్వు ఉన్నదాన్ని ఎట్టొచ్చింది నెట్టకపోతే ఆలోచించు, రాని ఎక్కువ థింక్ చేయకు. ఓకే, డౌట్ అడగదు కాదు. నీవు అన్ని రకాలు కొట్టింది ఎవరు? నేను. మరి
అప్లై చేసింది మంది ఎవరు నేను మరి చూడండి సార్ అలైన్స్ నీళ్ళు ఇచ్చింది ఎవరు అన్నీ వస్తాయి గురు కదా అలైన్స్ చూడిపోదండి పూర్తి పొడవునాను ఆ లైన్ లేనే లేదు నేనేమనుకుంటే టెంపరేచర్ జాస్తి ఏది డౌన్ ఉంది కదా ఏది ఒక మాట చెప్పంటా ఆల్రెడీ ఇవి స్టార్ట్ అయినాయి ఇక్కడ దగ్గర ఇప్పుడు స్టార్ట్ అయింది నేను ఏం చెప్పాను అన్నయ్య మేమేమి అనుకోలేదంటే అది చాలా డౌన్ ఉంది ఆ పక్కన అన్నయ్య నేను చెప్పేదాన్ని ఈ నీళ్లు అక్కడంతా తామిడుచుకొనేసి ఇది అవుతా ఉందేమో అనేసి ఒక్క నిమిషం అన్న. నీకు పూతరే తిప్పాల్సిందే అవును ఎండ్ ఉంది లేకపోతే కింద భూమి ఉంది ఇవన్నీ కబుర్లు చెప్పాను అనుకో వాడు నిజం నేను అనుకుంటున్నాను ఓకే దీనికి ఎంత కష్టపడ్డామో ఆయనకు తెలుసు నాకు తెలుసు అవును నేను ఫస్ట్ రోజు ఈ తోటకు వచ్చినప్పుడు నేను 6 months బ్యాక్ ఇప్పుడు వచ్చినప్పుడు వచ్చినాడా మీ తోటలో ఉన్న చెట్లకి నేను ముళ్ళు తిరుగుతుంటే నా కాళ్ళకి గుచ్చుకొని నా ప్రాణం పోయింది అంత నొప్పిని అనుభవించాను ఈ చెవులో ఫస్ట్ టైం నేను ఎందుకంటే నాకు తెలియదు మీరు అంత ఏంటంటే కట్ చేసి మొత్తం భూమి మీద చేసి పన్నారు నేను తిరిగి నాకు కాళ్ళు నొప్పులు వచ్చినాయి కానీ నేను ఛాలెంజ్ తీసుకున్నాను ఎట్లా దీన్ని చేయాలని ఇవాళ నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను చేశాను కాబట్టి అవును ఇది నథింగ్ ఇది చేద్దాం ఓకే బట్ కాకపోతే ప్రతిదానికి కొంచెం కొడతా ఉండాలి సరేనా అంటే ఆటికి సార్ మనం అంత మంచి మంచి మెడిసిన్ మంచి మంచి ఫర్టిలైజర్ సూపర్ నాన్న ఇచ్చింది యు ఆర్ అమేజింగ్ పర్సన్